హాయ్ న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి హెల్తీగా మోరింగా సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ 2 చిన్న సైజ్ టొమాటోలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 5-6 మునక్కాయలు తీసుకున్నాను. చిన్న సైజ్ ఆనియన్ అయితే చాప్ చేసి పెట్టుకొని అలాగే ఒక పచ్చిమిరపకాయ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. కొద్దిగా జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను పిల్లలకి ప్రాపర్ డైజెషన్ ఉండడం కోసం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని సో ఇవన్నీ వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 5 or 6 విజిల్స్ అయితే పెట్టుకోండి. సో దానివల్ల మెత్తగా అయితే అయిపోతుంది కదా. సో చూడండి 6 విజిల్స్ తర్వాత ఒక్కసారి లిడ్ అయితే ఓపెన్ చేసి చూడండి. సో మెత్తగా అయితే అయిపోయింది కదా. సో మనకి ఇప్పుడు గ్రైండ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ మొత్తం సపరేట్ చేసి పల్ప్ ఒక్కటి మాత్రమే సపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. సో చూడండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసాను కదా, ఇది స్మూత్గా అయితే గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు స్మూత్గా అయిపోయింది కదా. ఈ ప్యూరీ మొత్తం ఒక స్టెయినర్లోకి అయితే వేసేసుకోండి. సో చూడండి స్టెయినర్లోకి అయితే వేసేసాను కదా. ఇప్పుడైతే ఇలా ప్రెస్ చేయండి, అప్పుడు వాటర్ కంటెంట్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో మనం జ్యూస్ అయితే ఏ విధంగా సపరేట్ చేస్తామో అలా అయితే సపరేట్ చేసేసుకోండి. సో చూడండి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అంతే అండి, స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పోపుకైతే వేసేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయాక నేనైతే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అయితే గీ యాడ్ చేస్తున్నాను. గీ కూడా బాగా వేడెక్కింది కదా. ఇప్పుడైతే దీంట్లోకి పోపు దినుసుల కోసం ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను. సో చిన్నపిల్లలకి కాబట్టి ఎక్కువ పోపు దినుసులు ఏమీ యాడ్ చేయట్లేదండి, ఆవాలు ఒకటే యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏదైతే సూప్ సపరేట్ చేసుకున్నాం కదా అది అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇది యాడ్ చేశాక మనకి ఆల్రెడీ కుక్కర్లోకి కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేశాక ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసుకోండి. సో సిమ్లో పెట్టుకొని అయితే బాయిల్ చేసుకోండి, అప్పుడు సూప్ బాగా బాయిల్ అయిపోతుంది. సో మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. 11+ months బేబీస్కి అయితే సాల్ట్ కొద్దిగా యాడ్ చేయండి. అదే 11 months బిలో బేబీస్కి అయితే సాల్ట్ ఏం అవసరం లేదండి, వాళ్ళకి అలానే ఫీడ్ చేసేయచ్చు. సో చూడండి కొద్దిగా సాల్ట్ వేసాను కదా, ఇదైతే బాగా మిక్స్ చేసేసుకుందాం. సో సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఒక 15 seconds అయితే లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. సో 15 minutes తర్వాత చూడండి బాగా బాయిల్ అయిపోతుంది కదా సూప్. ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, టేస్టీగా సూప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకైతే ఫీడ్ చేయండి. ఎవ్రీ వీక్ అయితే పిల్లలకి ఈ మోరింగా సూప్ అయితే ఇవ్వండి. మోరింగాలో న్యూట్రిషన్ వాల్యూ అధికంగా ఉంటుంది. పిల్లల గ్రోత్కి డెవలప్మెంట్కి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఇది పిల్లలకి చాలా మంచిదండి. ఒక్కసారి డెఫినెట్గా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.